భూతాలు లేదా చెడు ఆత్మలు అనే భావన మనిషి సంస్కృతిలో అనాదిగా ఉండి వస్తోంది. భారతీయ సంస్కృతి సహా ప్రపంచంలోని అనేక సాంస్కృతికాల్లో భూతాలు ఉన్నాయని నమ్మకం ఉంది. పూర్వకాలం నుంచి తలమానికాలుగా పెద్దల నోటి నుండి వచ్చిన కథలు, ఊహాజనిత అనుభవాలు, హర్రర్ సినిమాలు, మతపరమైన గ్రంథాలు ఈ నమ్మకాలకు బలం చేకూర్చాయి. అయితే ఆధునిక శాస్త్రం మాత్రం భూతాల ఉనికిని నిర్ధారించే ఈ ఆధారాన్ని ఇప్పటివరకు సమర్పించలేదు. పాతకాలంలో ప్రకృతి సంఘటనలు అర్థం కానప్పుడు వాటిని భయంకరమైన శక్తులకు ఆపాదించేవారు. ఉదాహరణకు రాత్రి వేళలో వాన తళుకులు, తుఫానులు, ఆకస్మిక మృతులు వంటి విషయాలను భూతాల ప్రభావంగా భావించేవారు. అదేవిధంగా మానసిక రుగ్మతలు కూడా ముందు భూతబాధగా భావించబడ్డాయి. కానీ నేడు మానసిక ఆరోగ్యం మీద ఉన్న అవగాహన వల్ల వాటిని సాంకేతికంగా వివరించడం సాధ్యమవుతోంది. భూతాల గురించి ఎక్కువగా చెప్పబడే విశ్వాసాలు వాటి రూపం ప్రాంతానికనుగుణంగా మారుతూ ఉంటాయి. కొంతమంది చెడు ఆత్మలుగా, మరికొంతమంది ప్రతీకారాత్మక భూతాలుగా వాటిని చిత్రిస్తారు. అయితే ఈ భావనలు భావోద్వేగాలు, భయాలు మరియు మానసిక స్థితిగతుల ఆధారంగా మారుతూ ఉంటాయి. శరీరం చనిపోయాక ఆత్మ ఏ స్థితిలో ఉంటుంది అనే విషయంలో మతాల మధ్య కూడా భిన్నతలు ఉన్నాయి. కొందరు మోక్షాన్ని విశ్వసిస్తే మరికొందరు పునర్జన్మను నమ్ముతారు. మరికొందరు మాత్రం ఆత్మలు భూమిపైనే ఉండిపోతాయని నమ్ముతారు. భూతాలను చూడాలంటే ప్రత్యేక శక్తులు అవసరం అంటారు. కొన్ని చోట్ల ధ్యానం, తపస్సు వంటి మార్గాలను సూచిస్తారు. మరికొన్ని చోట్ల మంత్రశాస్త్రం, తంత్రశాస్త్రం వంటి మార్గాల్ని చెప్పినట్టు ప్రచారం ఉంది. కాని ఇవన్నీ శాస్త్రీయంగా నిరూపించబడిన మార్గాలు కావు. ఇవి కేవలం నమ్మకాలే. నిజంగా భూతాలు ఉంటే వాటిని చూసేందుకు స్పష్టమైన పద్ధతులు ఉండాలి. కాని ఇప్పటివరకు ఎవ్వరూ నిర్ధారించగలిగే స్థాయిలో భూతాన్ని చూడలేదని చెప్పాలి. శాస్త్రం పరంగా చూస్తే మనిషి మానసిక స్థితి చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. భయాన్ని తీవ్రంగా అనుభవించినప్పుడు మన మెదడు కొన్ని ఊహాత్మక చిత్రాలను సృష్టించగలదు. దీనిని హాల్యూసినేషన్ అంటారు. ఉదాహరణకు మూడో రాత్రి ఒంటరిగా ఉన్నప్పుడు ఒక గాలి వేగంగా వస్తే దానిని మనం ఏదో రూపంగా ఊహించవచ్చు. కాని అది నిజంగా ఉన్నది కాదు. ఇది భయానికి సంబంధించిన మానసిక చర్య. మానవ మెదడు అజ్ఞాతాన్ని భరించలేకపోతే దానికి ఒక రూపం ఇవ్వడం సహజం. ఇంకొంతమంది భూతాల అనుభవాలు నిజమే అంటారు. వారికి వాస్తవంగా ఏదో జరిగింది అనే అనుభూతి ఉండవచ్చు. కాని అవి భావోద్వేగాల ప్రభావం, మానసిక ఆందోళనలు లేదా నిద్రలేమి వంటివాటి వల్ల జరిగే భ్రమలు కావచ్చు. శాస్త్రం వాటిని నిర్ధారించలేని కారణంగా వాటిని నమ్మడం వ్యక్తిగత ఆలోచనల మీద ఆధారపడి ఉంటుంది. ఈ విషయంపై మతాలు కూడా తాము చెప్పే సిద్ధాంతాలను ప్రతిపాదిస్తాయి. హిందూమతం ప్రకారం ప్రేతాత్మలు, పిశాచులు వంటి ఆత్మల గురించి కథలు ఉన్నాయి. ఇస్లాంలో జిన్ అనే శక్తులు ఉన్నాయి. క్రిస్టియానిటీలో డెమాన్ అనే భావన ఉంది. ఇవన్నీ మతపరంగా చెప్పబడే విశ్వాసాలు మాత్రమే. వాటి ఆధారంగా భయపడడం తప్ప వాటిని మనం నిజంగా నిర్ధారించలేము. సినిమాలు, టీవీ షోలు, హారర్ కథలు భయాన్ని పెంచే విధంగా ఉంటాయి. అవి కొన్ని సందర్భాలలో మనలో భయాన్ని రెచ్చగొట్టి మన ఊహాశక్తిని ప్రేరేపిస్తాయి. మనం అటువంటి కంటెంట్ ఎక్కువగా చూస్తే మన మెదడు కూడా అలాంటి దృశ్యాలను సృష్టించడానికి సిద్ధంగా ఉంటుంది. ఇది మన ఊహాశక్తికి సంబంధించిన మానసిక చర్య మాత్రమే. వాస్తవానికి మనం చూడాలనుకునే ప్రతి దాన్ని శాస్త్రపరంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. భయాన్ని నమ్మకం అనుకుని జీవితం మీద ప్రభావం చూపించుకుంటే అది మన ఆరోగ్యాన్ని, జీవనశైలిని దెబ్బతీసే అవకాశం ఉంటుంది. అందువల్ల మనిషి విజ్ఞానాన్ని పెంచుకుంటూ, నిజమైన శాస్త్రపరమైన విషయాలను తెలుసుకుంటూ ముందుకు సాగాలి. భూతాలు ఉన్నాయా లేదా అన్నదానికన్నా మన జీవితాన్ని ఆ భయాలతో ప్రభావితం చేయకుండా ఉండటం అవసరం. శాస్త్రం, తర్కం, అవగాహన మనకు సమర్థ ఆయుధాలు. ఏదైనా విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకోకుండా నమ్మడం కంటే పరిశీలించి ఆలోచించి నిర్ణయించుకోవడం మేలైన మార్గం. ముగింపుగా చెప్పాలంటే భూతాలు ఉన్నాయా లేదా అనే ప్రశ్నకు ఇప్పటివరకు ఎలాంటి శాస్త్రీయ ఆధారం లేదు. కాబట్టి అవి ఉన్నాయని నమ్మడము, వాటిని చూడటానికి ప్రయత్నించడము ఒక వ్యక్తిగత అభిరుచి మాత్రమే. కానీ అది మీ మానసిక స్థితిని ప్రభావితం చేసేలా ఉండకూడదు. మానసికంగా ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవడం, అర్థవంతమైన జీవితాన్ని గడపడం ముఖ్యం. భయాల కంటే నిజం గొప్పది.